హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. చూడండి, సాయం సంధ్య వేళ అయింది కదండి. ఆవులు ఇళ్ళకి వెళ్ళే టైం అయిందండి. ఆవులు ఇళ్ళకు వెళుతూ మధ్యలో ఇలా చూడండి ఆగి అక్కడక్కడ మేత దొరికితే మేతని ఎలా తింటున్నాయో చూడండి. వాటి మధ్యలో వరి పిట్టలు, కొంగలు, పల్లెటూరి వాతావరణం ఒక చూడముచ్చటగా ఉంటుందండి. చూడండి, వాటి మధ్యలో వరి పిట్టలు చూడండి, నల్లటి చిన్నవి వరి పిట్టలు. కొంగ చూడండి మధ్యలో, ఆవుల మధ్యలో నుంచి ఎలా వెళ్తుందో చూడండి. ఆవు కాళ్ళకి ఏవైనా విష పురుగులు ఉన్నట్లయితే ఆవు కాళ్ళ నుండి ఆ కొంగ విష పురుగుల్ని తింటుందండి. చూడండి ఆవు దూడ ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఆ మధ్యలో కొంగలు, చిన్న దూడ. చూడండి, ఇక్కడ చిన్న తెల్లటి ఆవు, ఎర్రటి దూడ. బహు శృంగారంగా ఉందండి ఈ ఆవుల మందని చూస్తూ ఉంటే. ఇప్పుడు చూడండి, మా ఇంటికి పక్కనైతే ఎలా పచ్చిక ఉంటుందో. ఈ పచ్చిక తినటానికి మా ఇంటి పక్కన అంతా ఖాళీ స్థలమేనండి ఉండేది. ఈ ఖాళీ స్థలంలో పచ్చటి ఆహారం ఉంటుందండి ఈ ఆవులకి. వీటిని ఈ ఆవులన్నీ మా ఇంటి దగ్గరకు వస్తాయండి. చూడండి, చిన్న లేగ దూడ ఆవు దగ్గర పాలు తాగుతుందండి. ఇవి ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ ఆవు దగ్గర పాలైతే ఉండవండి. పాలు మొత్తం ఈ ఆవే తాగేస్తుంది. చూడండి, ఆవు దగ్గర చిన్న దూడ పాలు మొత్తం ఈమె ఇక్కడే సంచరించే లోపల ఈ పాలు మొత్తం ఈ దూడ ఇక్కడే తాగేస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి పాలు అయితే ఉండవండి. చూడండి, ఇక్కడ ఒక పక్క చిన్న దూడ ఉంది. ఈ దూడ కూడా వాళ్ళ అమ్మ దగ్గర పాలన్నీ తాగేస్తుంది. చూడండి, చాలా అందంగా ఉంది కదండి. ఈ దూడ ఇక్కడ పాలు తాగేస్తుంది, ఈ దూడ ఇక్కడ పాలు తాగేస్తుంది. ఇక్కడ చిన్న దూడలు చూడండి, అన్నీ ఆవు దూడలేనండి. చూడండి, ఈ ఖాళీ ప్రదేశంలో ఈ పచ్చిక బాగా మొలిసి ఉంటుందండి. ఈ వానలకి ఇంకా ఎక్కువగా పచ్చదనం బాగుంటుంది. ఈ పచ్చదనాన్ని ఈ ఆవులు వస్తాయి. ఈ ఆవులతోటి కొంగలు కూడా వస్తాయండి, నీటి కొంగలు. చూడండి, చాలా బాగుంది కదండి. చూస్తూ ఉంటే ఈ పశువులు, ఈ పచ్చదనం, ఈ పల్లెటూరి వాతావరణం చాలా అంటే చాలా బాగుంది కదండి. నాకైతే ఈ పల్లెటూరి వాతావరణం చాలా బాగా నచ్చుతుందండి. చూడండి, ఆవు మధ్యలో కొంగలు ఎలా తిరుగుతూ ఉన్నాయో. చూడండి, చిన్న చిన్న లేగ దూడలు. చూడండి, ఆవులన్నీ ఈ ఖాళీ ప్రదేశంలో శుభ్రంగా కడుపు నిండా మేస్తున్నాయండి. చూడండి, ఒక ఆవు అయితే చాలా దూరంలో మేస్తుందండి. చూడండి,